వాళ్ళంతా కబడ్డీ ఆడుతున్నారు. ఏమయ్యా సార్, షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా? కులాసాగా ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్, డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు. కమ్ హియర్ సార్. నమస్కారం సార్. అరే మీరు వెళ్ళిపోండిరా. ఏంటి నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ప్రొడ్యూసర్. ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావేంటి? అబ్బాయి అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. అరే ఎవరు అక్కడ? ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవండి. వేర్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్? ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఏంటి సార్ పిక్చర్? షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ. సార్ ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుసేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పా, ఇంత రెడీ కాలేదు. ఆఫ్టర్ ఆల్ ట్రీ. బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్టు సార్. ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్, నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది సార్. రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్సెన్స్. విమానం సీన్ ఉంది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై లెక్కల మీద హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తెప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేసా? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంటే ప్యాకప్ చెప్పాయి. సారీ చెప్పారు. నిజంగా ప్యాకప్ అని చెప్పాను సార్. నేనేం చెప్పారా? చెప్పారా ప్యాకప్ చెప్పారు సార్. మీరు రక్షిస్తారు సార్. బాగా ప్యాకప్ చెప్పారు సార్. అప్పుడు ఎందుకు నీకు ఫోజు? నోరు మూసుకుని ఉండొచ్చు కదా. బాబాయ్ టైం అయిపోయింది. నువ్వేనా లేకపోతే కదా సన్యాసి. అబ్బా కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది? దున్నపోతున్నా పడ్డావు. కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు. రమ్మని ల్యాక్ కొట్టేసింది నా తేలిజ. అబ్బా ప్రతిరోజు మీతో పళ్ళ చచ్చిపోతున్నాను. లే చూడండి సార్, వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా? ఏమండి ఈ ఎదవ ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? ఏంటండి మా సొంతం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? మీరా? అయితే వినండి. రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూస్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఈ ఫైల్ మీద సంతకం పెట్టేస్తే నేను బాస్ కు చేస్తానండి. ఎదవలా చూస్తుందట. గడిసేలా ఉన్నారు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. ఏం లేదు సార్. ఏమీ లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అత్తో నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను. ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ వీడు బాత్రూంలో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్ వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అదే అయ్యా ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీయగలడు? కర్మ సార్ కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే నా సుందరి ఆఫీస్ సర్కస్ కేబుల్ తయారు చేస్తున్నారు. నా సుందరి ముందు మీ సీట్లలో చాలండి. నా సుందరి. కూర్చోండి. సుందరి. నా సుందరి.
మార్నింగ్ సార్. నాట్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు. రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్గా ఉంటావా? యూ క్యాచ్ మై పాయింట్. ఎస్ సార్. సార్ ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్, పంక్చువాలిటీ రైలుకి అయినట్ట, రైల్లో ఎక్కిన వాడికి అయినట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు. ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఇవ్వమంటావు? సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్? మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బుర్ర కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా, అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీట్ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం మీకు చేత కదా అని అనుకోండి సార్, అప్పుడు మీరేంటారు సార్? ఫస్ట్ ఒప్పుకోను సార్. మన పొజిషన్ అదే సార్, నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్, ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి అఫ్కోర్స్ చాలా అందంగా ఉంటే ఉంది. ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్? కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికేట్స్ అన్ని చూసాను, ఓకే. నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? ఏంటి సార్? ఆ అమ్మాయి పొగరును వడతాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్రావు, మోటార్ సైకిల్ తాళాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న అనుమానం, ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలు చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్. అలా డోంట్ వర్రీ, నా చెయ్యో కాలో ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇదిగో బాబు, ఇది కొంచెం దించు. ఇదిగో అమ్మాయి, ఇది కాస్త కింద పెట్టు. అయ్యో 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 అయ్యో, నా మనోడు బస్సాపండి, బస్సాపండి, నా మనోడు నాడు బస్సాపండి. అయ్యయ్యో బస్సాపండి, ఆపండి బస్సు. రేయ్ రేయ్ నిన్ను, రేయ్ ఏంటి చచ్చినోడా, నా మనోడు బస్సులో ఉండిపోయాడ్రా, ఆయన ఎత్తుకెళ్ళిపోతారా? ఊరుకోమా, ముందు చిన్నపిల్లని దింపుకొని తర్వాత సామాన్లు దింపుకోవాలి. తప్పు నీదా నాదా? అసలే బస్సు 1 డే లేటు. రేయ్ ముందు సామాన్లు దించుకుంటాను, మనవన్నే దించుకుంటాను, నా ఇష్టం. తప్ప రే అక్కడ పెట్టు. రాజా, రే నా రాజా, ఎక్కడున్నావురా? రేయ్ ఏంటమ్మా ఈ సప్పుడింటికైనా లెగడు. లే 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 లేరా, లే 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 లేరా. చీటీ వచ్చింది రాజా. జై వీరాంజనేయ. ఇతను పిల్లోడా? ఒరే రాజా, ఇంకా బద్దకం ఏంటి, లేకరా. నిద్రపోయారా? ఇంకా బస్సు బయలుదేరదా? బయలుదేరకపోవడం ఏంట్రా, చీటీ వచ్చేసింది చూడు. ఇదేమన్నా రాజధాని సిటీ? ఒరే రాజుబాబు, నువ్వు ఈ సిటీలో మారిపోయేవాడివి తెలుసా? నేను అడ్డం పడిపోయి బస్సు ఆపేశాను, లేకపోతే నా మనోడు నాకు దక్కేవాడు కాదమ్మా. ఆడు డ్రని ఏలేశాడు, బస్సు వెళ్ళిపోయింది. ఎవడా ఏలేసింది? అడుగడుగడుగడుగడుగు ఆడే ఆ ఎరబొట్టాడు. బొట్టు దురిపేసుకుంటే గుర్తుపట్టలే అనుకున్నావా? ఇదో ఊరు వచ్చాక మనుషులు లేపక్కలేదేంటి, మీ ఊరు తీసుకెళ్ళిపోతావా? నువ్వు సీటు కింద పడుకున్నాను కలగన్నావా? చూసుకోవాలరా, చూసుకోవాలి. నువ్వు ఊరుకో పెద్ద, నేను మాట్లాడతాను కదా. డొక్క సిరిగిపోద్దాం అనుకున్నావా? నువ్వు దిగు పెద్ద. దిగు. లగేజా క్యాబేజా? నీ డొక్కు బస్సు నువ్వు తెలియకెక్కాం. అంటే ఏమనుకున్నావురా? ఇదిగో తంబి, ఈ లేజ్ నుంచి వచ్చాం కదా అని ఎగసగాలి పోయావో, టైర్ కింద నీ తల పెడతాను ఏమనుకున్నావు?
ఇప్పుడెలా ఉంది? ప్రస్తుతం బురదగుంటలో ఉంది. అసలు నేను ఎవరనుకున్నావు? డబ్బున్న పొగరుబోతువి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరుబోతై ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా. ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసి పోయావు. నువ్వు కూడా ఇలాగే బుర్రకు బలైపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్. చిన్న ఏంటన్నా దీన్ని లేపుకు నెత్తి పెట్టరా. నీకు చిన్నది నాకు పెద్దదనా? అయ్య బాబోయ్, నీ మోయలేను. మోయలేవా? దాన్ని మోయలేవు. నా వల్ల కాదు. సరే పంచి, ముందు నాకు అది లేపి నెత్తి మీద పెట్టు, తర్వాత నీది లేపి నేను నెత్తి మీద పెడతా. ఇదేదో బాగుంది. లేపాలి లేపాలి. మోయలేవా? లేదట. ఏంట్రా పెద్ద మోపు పెట్టాను బుస కొడతావా? ఎట్టకరమా బుస కొట్టేది నువ్వు. మోపు పెద్ద ఏడుపు ఎదవకి. మళ్ళీ ఏమైందిరా బుస కొడతావు? అదే నేను అడుగుతున్నాను. చూడు ముంగేసిన అలా బుస బుస కొడతావేంటి నువ్వు? అన్నా పావేట్రా నచ్చిన పండు. నీ మోపు బాగున్నా అలాగుండారు. కింద పడేస్తే కాని చేత బాబు. బాబోయ్, దీని పువ్వులు చూస్తుంటే నువ్వు ఎప్పుడైతే తోక తొక్కేసి ఉంటావు అన్నో. అన్నా పగబట్టిన పాము పేనాలు తీకుండా ఉండదంటారు అన్నో. అన్నా పెళ్లి పెళ్లి అన్నావు అన్నో. పిల్లవ కన్నా పాడెక్కెత్తున్నావన్నా. అన్నా రేపటి నుంచి నాకు ఈ మోపులు ఎవరెత్తారన్నో. అన్నా నీ శవ నన్నాల శవంలా కాకుండా గంధం చెక్కలు దొరకపోయినా కానీ కేక్ చెక్కలతో కాల్తానన్నా. అన్నా ఊరు ఊరంతా పిలిచి నీ పిల్లలు చికెన్ బిర్యానీతో పిలిచి భయపడి చదువుకుంటే బిర్యానీ ఎట్టా? అన్నా ఒక ఐడియా అన్నా. ఒక కన్ను తల్లుతానన్నా. అంతవా? అరే దీని కాటు కదా, నీ తన్నే పట్టరు. తన్ను చూస్తాను. అరే ముందు ఎరకుతాను. తన్నే బాగా అన్నా పవరు లెక్క పవరు. ఒక్క తన్ను తనగానే పాము అనకుండా ఎలా వెళ్ళిపోయిందో చూసావా? చిన్న అన్నా తన్నేవమ్మా. ఒక్కటేగా తన్నేవమ్మా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం